ఇక్కడే. హలో హలో నాన్న, నేను ఇక్కడే ఉన్నాను, గేట్ దగ్గర ఉన్నానయ్యా. నువ్వు టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసి నేను వస్తున్నా. వస్తాను, టికెట్ తీసుకుంటాను, వస్తాను. ఓయ్ పెద్దమ్మ, నువ్వు వెతికేది నా దగ్గర ఉంది. నేనే ఎతకట్లేదు, ఏళ్ళ అవతలకి. దా పెద్దమ్మ. ఇప్పుడు జాతకం అంటే తలరాత బ్రహ్మదేవుడు రాసింది. ఒక 100 ఇవ్వు, నీకు కావాల్సింది నీకు తిరిగి ఇచ్చేస్తాను. డబ్బులే గిబ్బులే, నోరు ముసురు ఏళ్ళ అవతలకి. బెమ్మంట రాచాడంట. వామ్మో, దేవుడంటే అంత కోపమా? ఏదో రాశాడన్నావుగా, ఏ రాశాడు? కూత కోయల్లాగున్నా రాత గాడిదలు కాస్తుందని. అవును పెద్దమ్మా. ఏటవును? అవును పెద్దమ్మా, నీ కొత్త కోయిలే నీ రాత గాడిదే, కానీ ఆ రాతకి నీ కోతకి లింక్ ఉంది పెద్దమ్మా. ఇదిగో ఇది పెట్టుకో. ఈ తొండవాయి నాకెందుకు? ఈ రోజు వైశాఖ పౌర్ణమి పెద్దమ్మా, చాలా శక్తివంతమైంది. ఈ వినాయకుడిని నీ దగ్గరే ఉంచుకో. ఏటో నీ గందరగోళ మాటలు నువ్వు. నా దగ్గర నీకు డబ్బుల్లా. నాకు డబ్బులొద్దులే. ఈ రాత్రికి వినాయకుడిని నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. సరస్వతి కటాక్షం లభిస్తుంది పెద్దమ్మా. ఏదో ఒకట్లే, నేను వెళ్తున్నా. నీతో కూర్చుంటే ఏదో ఒకటి చెప్పి డబ్బులు లాగేలా ఉన్నావు. శుభం, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. సావిత్రి, బాబు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చూసే ఉంటారు. ఈ ఫోటో స్టూడియో నాదే. నా పేరు నారాయణ. అందరిళ్లలో ఉంటాయి నా ఫోటోలు. భలే ఉన్నాయండి అన్నీ, ఈ కెమెరాలు ఫోటోలు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ చాన్నాళ్ళకి. అది భానుమతి గారు. నా పేరు సావిత్రి, గాని చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలాగా ఉన్నావు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారుగా. మీరు నన్ను పాతికేళ్ళప్పుడు చూడాల్సింది. నేను కాదు, మీరు చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది. అంటే? అక్కడ కూర్చోండి, మిమ్మల్ని 25 ఏళ్ళు ఉన్నప్పుడులా ఫోటో తీస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్లా లేదండి, పిట్టల ధరలు కోతల రాయలు కూడా పలుకుని టెంట్లు వేసుకున్నట్టు ఉందండి. హాయ్, ఎంతండి ఫోటోకి? మీరు తీయించుకుని ఒక అరగంట అలా తిరిగేసి రండి. ఫోటో నచ్చితే మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి. నిజంగా అందంగా వస్తుంది కదండి ఫోటో? మీ అందమే మీకు వస్తుంది, చూస్తారుగా. మాట ఇచ్చారండి. 25 ఏళ్ళ పడిచిపిల్లని అయిపోవాలండి నేను. బేబీని చూడరా, బాలే ఉంది కదా.
ఈ రాఖీగాడు ఇక్కడ సచ్చాడు. బాగానే ఉంది కానీ ఆ అవతారం ఏంటి అసలు? రే ఇప్పుడే పల్లెటూరు నుంచి దిగుంటుంది. నా చేయి పడితే అంతా సెట్ అయిపోద్ది. అబ్బా ఏం బేబే బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా? నన్ను గాని కంపెనీ ఇమ్మంటావా? నాతో మాట్లాడుతున్నావా? నీతోనే బేబే. ఓ 23 ఉంటాయి. 20 కాదు కళ్ళు కూడా చుట్టూ నీకు కదలకే. ఇదంతా కల, ఇదంతా కల. ఐఎమ్ సారీ అండి. ఇదేంటిది? ఫోటో స్టూడియో ఎక్కడ? ఇక్కడే కదా ఉండాలి. బాబు బాబు ఇక్కడ ఫోటో స్టూడియో ఉండాలి. పక్కనే జ్యోతిష్కం చెప్పే అబ్బాయి ఉండాలి కదా. వినాయకుడి విగ్రహాలు అవిస్తున్నాడు. నువ్వు చూసేవాళ్ళని. జంగమ్మ దేవర లింగమైనాడు, లింగాల స్వామి ముందరన్నాడు. టక్కరు చీకటి పోయి తిక్కులు ఎలుగైపోయి బూడిదయ్యే లోపల బతుకమ్మా బతుకు, కాడు పిలిచే లోపల బతుకంతా బతుకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జగన్నాటకం జగన్నాటకం, జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. ఆ పక్కన చీకటి ఈ దిక్కున వేకు ఉంది, దిక్కు లేదనుక ఇంకా ఆ దిక్కున వెళ్ళు. ముక్కంటి చెప్పాక సక్కంగా వెళ్ళు. అరోమరా అరోమరా. ఉంటాను సార్. పోయింది, ముసలిది పోయింది. అమ్మో ఎంత టార్చర్ పెట్టింది. పీడ విరగడైపోయింది. పోయింది కదే, పోయిన వాళ్ళు తిట్టకూడదు. అబ్బా మీరు ఊరుకోండి, ఏమైనా చెప్తారు మీరు. లెట్స్ ఆల్ సెలబ్రేట్. లెట్స్ పార్టీ. అబ్బా ఈ వయసులో ఈ పీడ కళ్ళేంట్రా నాయనా. ఈ రాత్రికి వినాయకుడిని నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వేదనుకుంటే అది జరిగి తీరుతుంది. మీ అందమే మీకు వస్తుంది. జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. నువ్వేనా ఇదంతా చేసింది? ఎందుకు? ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు ఇవన్నీ నువ్వు కోరుకుంటే వచ్చినవి కాదు. కాబట్టి మూటగట్టి విసిరి అవతల పడే అంత నీ చేతుల్లోనే ఉంది. ఇది నీ జీవితం, నీకు నచ్చినట్టుగా బతుకు. ఎంజాయ్.